హాయ్ అండి, ఐఎమ్ గాయత్రి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం వీడియోలో చూడబోయేది హౌ టు స్టార్ట్ బేకింగ్ బిజినెస్ అండ్ గెట్ సక్సెస్ఫుల్. బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు దాన్ని ప్రొఫెషనల్లీ నేర్చుకున్నారా, అన్ప్రొఫెషనల్ గా నేర్చుకున్నారా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎలా నేర్చుకున్నారు అనేది పాయింట్ అయితే ఫస్ట్ వస్తుంది అనమాట. చాలా మంది అడుగుతారు ఎలా నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు అనేసి అడుగుతారు అనమాట. దాని త్రూవే మీకు ఆర్డర్స్ ఇవ్వాలా ఇవ్వకూడదు అని కూడా ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరు కస్టమర్ స్టార్ట్ చేస్తానే అలానే వచ్చేయరనమాట. మనకు టైం పడుతుంది. బేకింగ్ లో అయితే చాలా వరకు టైం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాకు చెమటలు పోస్తుంది. చాలా వేడిగా ఉందండి. ఇక్కడ జమ్మూ అంటారు కానీ కాశ్మీర్ లో వర్షాలు ఫుల్ పడుతుంది. బట్ హ్యూమిడిటీ మాత్రం తగ్గలేదు. ఫ్యాన్ ఆన్ చేస్తేనేమో మైక్ సౌండ్ సరిగా వినిపించలేదు, ఆఫ్ చేస్తేనేమో చెమటలతో కారిపోతున్నాను నేను ఇక్కడ. అందుకే మర్చిపోతున్నాను మధ్యలో ఏం చెప్పాలనుకున్నాను అనేది కూడా మర్చిపోతున్నాను. ఆ వేడి వల్లనే నేను. సరే టాపిక్ లోకి వచ్చేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికల్లా, మీరు ఫస్ట్ బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీ దగ్గర అన్ని మెటీరియల్స్ ఉండాలండి. ఎందుకంటే కస్టమర్స్ చాయిసెస్ ఎలా ఉంటాయంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒకరు ఫాండెంట్ కేక్స్ అడుగుతారు, ఒకరు నార్మల్ కేక్స్ అడుగుతారు, ఒకరికి వెరైటీగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ లో చూసేసి వచ్చిందని ఆ కేక్స్ చేయగలుగుతారు అని అడుగుతారు. సో అన్నిటికీ రెడీగా ఉండాలన్నమాట. ప్రొఫెషనల్ వేలో నేర్చుకున్నారు అంటే స్క్రాచ్ లర్నింగ్ ఇంకా చేస్తారండి. చాలా మంది థింకింగ్ ఎలా ఉంటుందంటే హోమ్ బేకింగ్ వాళ్ళు ప్రీమిక్స్ తో చేస్తారు అనేసి చాలా మంది అనుకుంటారు. వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రీమిక్స్ తో చేస్తున్నారా, స్క్రాచ్ ఇంకా చేస్తున్నారా అనేది ప్రతిదీ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్ట్ చేస్తేనే చేయాల్సిందేమంటే, మీరు బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసాము అనేసి గ్రూప్స్ లో, వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్స్ లో అంతా పోస్ట్ చేయడం, రిలేటివ్స్ లో చెప్పి పెట్టడం అనమాట. అండ్ ఎవరన్నా ఆర్డర్స్ ఇస్తారు కదా, ఎవరన్నా ఒక కస్టమర్ ఖచ్చితంగా ఒక 10 days లోనో 20 days లోనో ఒక కస్టమర్ అనేది వస్తారు కదా, వాళ్ళకి చేసి ఇచ్చినప్పుడు దాంతో పాటు మీ ఎక్స్ట్రా, ఇప్పుడు మనకు ఒక 500 రూపీస్ కేక్ అమ్మాము అనుకోండి, దాంట్లో మనకు ఒక 200 రూపీస్ అనేది మనకు ప్రాఫిట్ ఉంటుంది. ఆ 200 రూపీస్ లో 50 రూపీస్ మీరు ఎక్స్ట్రాగా ఆ ఖర్చులో ఇంకొంచెం ఖర్చు పెట్టి మీరు వాళ్ళకు ఏదన్నా ఒక గిఫ్ట్ లాగా ఇవ్వడం, దాంతో పాటు అలా ఇవ్వడం వల్ల కస్టమర్స్ ని క్యాప్చర్ చేస్తారనమాట. ఆ చాక్లెట్స్ అలా చేసి ఇవ్వడం, కుకీస్ చేసి ఇవ్వడం, చాకో చిప్ కుకీస్ ఇవ్వడం, అంటే గిఫ్ట్ లాగా. మాతో పాటు ఇప్పుడు నేను కేక్స్ ఇస్తాను అనుకోండి, దాంతో పాటు ఒక చిన్న బాక్స్ లాగా గిఫ్ట్ ఇటు ప్రిపేర్ చేసి కూడా ఇవ్వడం వల్ల మనకు కస్టమర్ అనేది కొద్దిగా పెరుగుతారనమాట. అదొక ప్లస్ పాయింట్ ఉంటుంది. దాంతో పాటు మీరు వాళ్ళ దగ్గర ఇంకా రివ్యూస్ అనేది తీసుకొని దాన్ని పోస్ట్ చేయడము, స్టేటస్ లో పెట్టుకోవడము, ఇలాంటివి చేశారనుకోండి. సోషల్ మీడియాని బాగా యూజ్ చేసుకోండి. సోషల్ మీడియాలో ఎంతమంది మనం పోస్ట్ చేస్తూ ఉంటే మనకు అంత వస్తారనమాట. ఫ్రంట్ మీరు ప్రైజింగ్ అండ్ కాస్టింగ్ ఎలా చేయాలంటే, ఏరియాలో ఉన్న బేకరీస్ లో వెళ్ళి ఫస్ట్ కాస్ట్ ఎలా ఉందో దాన్ని చూడండి. దాన్ని బట్టి మీరు కాస్టింగ్ అనేది పెట్టుకోవాలి. మీరు స్ట్రైట్ గా హై రేట్స్ పెట్టేసినాను, లేకపోతే లో కాస్ట్ లో పెట్టేసినా కూడా కానీ మీకు ప్రాఫిట్ అనేది ఉండదు. అంత కష్టపడి చేసి ఏదైనా ప్రాఫిట్ ఉంటేనే కదా. సో ఫస్ట్ బేకరీస్ లో వెళ్ళి చూడండి, ఆడ ఎంత కాస్ట్ ఉందో దాన్ని బట్టి మీరు మీ కేక్స్ ప్రైజెస్ అనేది ఫిక్స్ చేయండి. అండ్ మీరు యూజ్ చేసే ప్రోడక్ట్ క్వాలిటీస్ ఉంటాయి కదా, హై లెవెల్ గా హైజీనిక్ గా చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు చేసేదాన్ని కూడా ఒక వీడియో తీసిందనే పోస్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి, యూట్యూబ్ లో పోస్ట్ చేయండి, లేకపోతే మీరు యూట్యూబర్ కాకపోతే వాట్సాప్ గ్రూప్స్ లో అలా తీసి అంత నీట్ గా చేస్తున్నారు, మీరు ఎలా చేస్తున్నారు అనేది. చాలా బేకరీస్ లో అంత నీట్ గా ఏం చేయరు, అండ్ నీట్ గా చేసే బేకరీస్ కూడా ఉన్నాయి. నేను బాగా చేయరు అని చెప్పను. సో మీరు ఎలా చేస్తున్నారు అనేది చూడండి. నచ్చితే చాలా మంది కస్టమర్స్ అనేది వస్తారు. స్టార్టింగ్ లో చాలా తక్కువ వస్తారు, బట్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మాకు ఆర్బీలో ఏమంటే మాకు ఒక బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మాకు హునర్ హట్ అనేసి ఒకటి పెడతారు. మీకు ఏమన్నా టాలెంట్స్ ఉంటే అక్కడ పోయి చూపించచ్చు. మీరు కేక్స్ చేయొచ్చు, లేకపోతే ఏమన్నా ఇంట్లో ఆరీ వర్క్, మగ్గం వర్క్ ఇలాంటివి చేస్తారు కదా, అండ్ బ్యాగ్స్ చేస్తారు, చాలా మంది స్టిచ్చింగ్, క్లోత్స్ అంతా చేస్తారు. అవన్నీ కూడా మాకు అట్లా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మేము వెళ్ళి సేల్స్ చేసుకోవచ్చు. అండ్ మాకు వెల్ఫేర్ మీట్ లో కూడా ఒక ఆప్షన్ ఇస్తారు. ఎవరైనా ఏమన్నా చేస్తారు అంటే మాకు ఫార్వర్డ్ అయ్యి వచ్చి చెప్పండి అని చెప్తారనమాట. మేము డైరెక్ట్ వెల్ఫేర్ లోనే మేము ఈ బిజినెస్ చేస్తున్నాము, మా దగ్గర వచ్చి ఆర్డర్స్ ఇవ్వండి అనేసి వాళ్ళకు డైరెక్ట్ గా చెప్తామన్నమాట. మాకు వెల్ఫేర్ మీట్ లో వెళ్ళి చెప్పామనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళే చెప్పేస్తారనమాట, వీళ్ళ దగ్గర ఆర్డర్స్ ఇచ్చి తీసుకోండి, బయట ఆర్డర్స్ ఇవ్వడము తగ్గించేమని వాళ్ళే చెప్తారు. దాని త్రూ ఏమంటే మాకు ఆర్డర్స్ అనేది తానుగా వస్తాయన్నమాట. ఎందుకంటే ఈ యూనిట్ మొత్తము మాకు తెలిసిపోతుంది కదా, యూనిట్ లో మేము చేస్తున్నాం అనేసి. యూనిట్ వాళ్ళు మోస్ట్లీ మాకు సపోర్ట్ చేస్తారు అండ్ వచ్చిందనే మా దగ్గర ఆర్డర్స్ ఇస్తారు. అలా మాకు ఆర్బీ వాళ్ళకు కొంత బెనిఫిట్ పాయింట్స్ అనేది ఉంటుంది. అండ్ నేను చాలా వరకు అర్జెంట్ ఆర్డర్స్ ని తీసుకోను. నాకు కూడా చిన్న బేబీ ఉన్నాడని తెలుసు కదా, మీకు లక్కీ
అందువల్ల నేను అర్జెంట్ ఆర్డర్స్ ఎక్కువ తీసుకోనండి. నేను ఆర్డర్స్ కూడా లక్కీ గాని బట్టి తీసుకుంటాను అనమాట. నాకు టైం ఉంటేనే తీసుకుంటాను, లేకపోతే నేను రిజెక్ట్ చేస్తూ ఉంటాను. అందుకనే నేను ఈ యూనిట్ లో వెల్ఫేర్ మీట్ లో కూడా చెప్పలేదు బేకింగ్ చేస్తానని, జస్ట్ గ్రూప్ లో పెట్టేశాను అంతే. బేకింగ్ చేస్తాననేసి చాలా వరకు నేను పోయిందనే ఎక్స్ప్రెస్ చేయలేదు. బట్ నెక్స్ట్ యూనిట్ లో ఖచ్చితంగా వెల్ఫేర్ మీట్ లోనే చెప్పేస్తాను అనమాట. నెక్స్ట్ యూనిట్ లో ఇంకా నేను ఫుల్ ఆఫ్ బేకింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేబోతున్నాను. నెక్స్ట్ యూనిట్ లో మాకు పోస్టింగ్ వచ్చింది డేరాడూన్ కి. అండ్ మా ఆయన ఇంకా 1 week లో ఇక్కడ ఇంకా బయలుదేరిపోతారనమాట. అక్కడికి వెళ్ళినాక మాకు కోటర్స్ అక్కడ దొరకాలి అండ్ అక్కడికి షిఫ్ట్ అయ్యి దాని తర్వాత మేము బిజినెస్ అనేది ఫిక్స్ గా చేసుకున్నాను. ఇప్పుడు చాలా ఐటమ్స్ మేము ప్యాకింగ్ లో ఉన్నాము. అందువల్ల నా బిజినెస్ నేను హై లెవెల్లో ఉందని నేను చెప్పను, బట్ ఇలా చేసుకోవచ్చు. ప్రొఫెషనల్లీ చేసిన వాళ్ళకి ఎలా బిజినెస్ కూడా చేయాలనే ఒక క్లాస్ అనేది ఉంటుందండి. ఆ క్లాస్ లో ఏం చెప్పారో అదే నేను ఈ రోజు మీకు చెప్తున్నాను అనమాట. చాలా మంది కమెంట్స్ లో అడిగారు నన్ను ఒక వీడియో చేయొచ్చు కదా అనేసి. దానివల్ల మీకు ఒక వీడియో చేసి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ మీకు నేను పాయింట్స్ చెప్పేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బిజినెస్ స్టార్ట్ చేసాము అనేసి ప్రతి ఒక్కరికి తెలియజేయడము, అప్పుడే మన బిజినెస్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. సెకండ్ పాయింట్, మీకు ఏం వెరైటీస్ అండ్ ఎలా చేయగలుగుతారు అంటే మీ స్కిల్స్ అన్ని చూపియాలండి. చేసి ప్రాక్టీస్ ఉండాలన్నమాట. డైరెక్ట్ గా మీరు తీసుకున్నారంటే ప్రాక్టీస్ లేకుండా బిజినెస్ అనేది స్టార్ట్ చేశారనుకోండి, ఒక 3 to 4 కేక్స్ చేసేస్తాము అంటే రాదు పర్ఫెక్షన్. ఫినిషింగ్ రావడానికి నాకే చాలా టైం పట్టింది. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నేను పర్ఫెక్ట్ అనేసి నేను చెప్పను ఎవరు గానీ. 100% లో అట్లీస్ట్ 70 to 80% హ్యాండ్స్ అనేది మనకు నీట్ గా ఉండాలన్నమాట. వర్క్ నీట్ గా ఉండాలి. సో దాన్ని చూసుకోండి. థర్డ్ పాయింట్, మీ ఏరియాలో బట్టి కాస్ట్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఏరియా కొద్దిగా పూర్ గా ఉంది అండ్ మీరు కాస్ట్ హై రేట్ పెట్టారంటే అస్సలు వెళ్ళదు. ఏరియా బట్టి కాస్ట్ ఎలా ఫిక్స్ చేసుకోవాలని చూడండి. బట్ మీకు ప్రాఫిట్ లేకుండా అస్సలు ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకోకండి. ప్రాఫిట్ స్టార్టింగ్ లో కొద్దిగా తక్కువ పెట్టుకున్నా పర్లేదు. కొద్దిగా మీ బిజినెస్ అనేది బాగా వెళ్ళిన తర్వాత కొద్దిగా అలా హై రైజ్ చేసుకోండి. బట్ దానికన్నా ఒకేసారిగా హై రైట్ పెంచేసారనుకోండి బాగా బిజినెస్ పోతుందని, అది కూడా ఫ్లాప్ అయిపోతుంది. స్టార్టింగ్ లోనే బిజినెస్ అనేది హై లెవెల్లో వెళ్ళదు. మీరు స్టాటిక్ గా ఒకే ప్లేస్ గా ఉంటే అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఒకే ప్లేస్ గా ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బట్ స్కిల్స్ అనేది బాగా చూపియండి మీ బయట వాళ్ళకి. మీ రిలేటివ్స్ లో ఎవరిదైనా పిల్లల బర్త్డే ఉంటే అందరినీ పిలవండి. మీ ఇంట్లో పిల్లలకే బర్త్డే ఉన్నప్పుడు అందరినీ పిలిచి మీరు ఆ రోజు కేక్ లో మీ క్రియేటివిటీ మొత్తం చూపియండి. అప్పుడు అందరికీ తెలిసి వస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళయ్యే తానుగా మీకు ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మాకు ఆర్మీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, బయట సివిల్లో అలానే ఉండదన్నమాట. సో కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. మాకు కష్టపడకుండాను కొంచెము బెనిఫిట్స్ ఉంటాయి. మీకు కొద్దిగా కష్టపడితే బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రాఫిట్స్ కోసం ట్రై చేయండి. అండ్ చాలా వరకు బిజినెస్ బేకింగ్ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్లే ఉంది. ఎవరికి అన్సక్సెస్ఫుల్ చాలా తక్కువే. ఆ ఏరియాలో వచ్చిందనే ఇక్కడ బేకింగ్ బిజినెస్ చేస్తారు కదా, వాళ్ళు ఎవరు అంటే మీ పేరు తెలియాలన్నమాట. ప్రతి ఒక్కరికి తెలియాలి ఆ ఏరియాలో మీరు బిజినెస్ చేస్తున్నారు అనే విషయము. సో ఫస్ట్ మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలియజేయండి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు అనే విషయము. అండ్ చాలా బేకరీస్ ఉన్నాయి అంటే కూడా కొద్దిగా డల్ వెళ్తుంది. ఆ ఏరియాలో బేకరీస్ ఎక్కువగా ఉన్నాయి అంటే చూసుకోండి, వాళ్ళందరినీ మించి మీరు రావాలన్నమాట. సో దాన్ని బట్టి ట్రై చేయండి. సో డిసప్పాయింట్ అవ్వకుండా బిజినెస్ చేస్తూ పోండి. అలసిపోకండి ఎక్కువ. బిజినెస్ ఏం బాగానే పోలేదని బ్యాక్ స్టెప్ వేయకండి. ఫార్వర్డ్ అవుతూనే ఉండండి, సక్సెస్ఫుల్ వస్తుంది. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.